ఈ వాక్య భాగం యెషయా గ్రంథం 58 2, 3 వచనాలు మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం ఏమండి 2, 3 వచనాలు ఒకసారి చదువుకుందామండి. తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు అండి అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకున్న నిత్య కనపరచుదురు అండి. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చేయింతురు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? నేను ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. సరే, ఇది కొంచెం మనం ఈరోజు నేను ఒక 20 నిమిషాలు ఒక వాక్యాన్ని చెప్పి మనం అందరం కూడా ప్రార్థనలు చేద్దాం. నిన్న మీకు ప్రార్థన అంశాలు ఇచ్చాను, ఇవ్వమన్నాను, ఇచ్చారు. అవన్నీ కూడా దేవుని సమక్షంలో మనం ప్రార్థన చేద్దాం. మీరు ప్రార్థన చేయాల్సిన విషయాలు మీ గురించి మీరు నెమ్మదిగా మర్చిపోవచ్చు. అంటే నేను ఎందుకు అంటున్నానంటే మనం చేయాల్సిన ప్రార్థనలు చాలా గొప్పవి ఉన్నాయి. చాలా సంవత్సరాలుగా మనం ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. మన గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం ప్రభు దగ్గర. అయితే ఈ ఉపవాస ప్రార్థనలు అనేది మన మందిరంలో ప్రతీ నెల ప్రభు బల్లకి ముందు తీసుకునే ఆనవాయితీగా మనం సిద్ధపడడానికి చేస్తాము. ఉపవాసము అని అనగా దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని ప్రభువారి యొక్క ఆలోచన ఏమై ఉందో, ఆయన ఉద్దేశాలు ఏమై ఉన్నాయో అవి తెలుసుకోవాలనే తాపత్రయముతోటే, ఆ ఆశతోటే మనం మందిరానికి వస్తాం. అయితే నేను చిన్న రిక్వెస్ట్ కోరుతున్నాను. ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు అని అనగా ఇంచుమించుగా ఉపవాస ప్రార్థనలు అందరూ చేస్తారు. అన్ని సంఘాల్లో చేస్తారా, చేయరా? అన్ని చోట్ల చేస్తారు. నేను చెప్పేది ఏంటంటే ఉపవాసం అనేది ఒక స్ట్రైక్ లాగా ఉండకూడదు. అట్లాగే నా పని జరగాలని కూడా అట్లా రావద్దు. నిజంగా నా పని జరగకుండా బయట వాళ్ళ పని జరగాలి అని అడగడం కూడా కష్టమే. ఎందుకంటే ముందు నాకొక్కటి చేసి పెట్టండి, నువ్వు చేసేవాడివని నేను బయట వాళ్ళ గురించి నీ దగ్గరికి వస్తాము అనే విధానం కూడా మనకి ఉంటుంది. కానీ నేనేం అడుగుతున్నానంటే, మీరు గనక ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు చేయగలిగితే, ఇక్కడ ఒక సమస్య వచ్చి పడింది. ఇశ్రాయేలీయులు దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, మా ఉపవాసములు మీరెందుకు ఏం చేస్తున్నారు? అక్కడ నీవెందుకు చూడటం లేదు మా ఉపవాసాలు అంటే, అప్పుడు ఎందుకు చూడటం లేదు? అది గాక రెండవది ఏమంటున్నాడు అక్కడ, ఏమండి మేము మా ప్రాణములను ఆయాసపరిచేసుకుంటున్నాము. ప్రాణం కొన్ని తర్జుమాల్లో ఆత్మని రాశాడు, కానీ ఇక్కడ కరెక్ట్ పదం ఉంది. మా ప్రాణాలు అంటే ప్రాణం ఏ రోజుకి ఆ రోజు కొంచెం హుషారుగా ఉండడానికి దానికి ఏదో ఒకటి పెడతా ఉండాలి, తింటూ ఉండాలి, కొంచెం తేరుకోవాలి. ఇది దానికోసం మనం చేస్తాం. కానీ దేవుని దగ్గరికి ఉపవాసం అంటూ చేసినప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే, 2 ప్రశ్నలు వేశారు ప్రభువుని. ఒకటి, మా ఉపవాసాన్ని నువ్వెందుకు పట్టించుకోవడం లేదు? ఒకటే. సరే, పట్టించుకుపోవడానికి ఏదో కారణాలు ఉంటాయి అందులో. రెండవది, మేము మామూలుగా కాదు, మేము మా ప్రాణాలను ఆయాసపరుచుకున్నాం. అట్లా కూడా నువ్వు మమ్మల్ని పట్టించుకోకపోతే ఎట్లాగా? అది వాళ్ళు వేసిన ప్రశ్న. ఎవరికి? దేవుని దగ్గర. మరి దేవుడు ఏమంటున్నాడు? అలా అంటారా? మరి మీరు ఉపవాసం చేస్తే అనే దాని మీద ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒక్క మాట చెప్తాను. ఏమండి, ఉపవాసం మనమందరం కూడా చెయ్యొచ్చు. కానీ ఉపవాసం చేసేవాళ్ళ యొక్క విధానం అంతా అక్కడ రాశాడు. అదే మీరు ఆ కింద వచనాలన్నీ చదివితే ఎవరు ఉపవాసం చేయాలి, ఎందుకు చేయాలి, చేస్తే దాని మీదట మనకి ఏం లాభం కలుగుద్ది అంటే, ఉపవాసము అనే దాంట్లో ముందు మన లోపల ఏం ఉండకూడదు అంటున్నాడు అక్కడ. భలే చక్కగా చెప్తున్నాడు చూడండి. మీ పనివారి చేత ఏం చేస్తారట మీరు? అది ఆఖరి వచనం చూడండి అమ్మా. అది మూడవ వచనం ఆఖరి లైన్. మీ పనివాని చేత కఠినమైన
పనులు చేయిస్తారు. ఇది కూడా కొంచెం అసలు మన దగ్గర మేము ఊరికేనా అని మనం అవతల వాళ్ళని ఏపుకు తినేస్తూ ఉంటాం. అది ఎందుకో మరి ఇక్కడ దాంట్లో కొంచెం మీరు మారాలి అని ఒక మాట వచ్చింది. రెండవది ఏమంటున్నాడు అక్కడ, ఏమంటే తర్వాత మీరు ఎలా చేస్తారట, కలహాలాడుతూ. ఏం చేస్తున్నారమ్మా? కలహాలాడుతూ. కలహాలంటే ఎప్పుడు చూసినా ఒక రకమైన గొడవకు, వివాదానికి రెడీగా ఉండి పైకి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాం. ఇది బాగలేదు. కొంతమంది ఏంటంటే ఇటు చూసినా అటు చూసినా దేవుడే ఉంటాడు వాళ్ళల్లో. కొందరికి ఎలా ఉంటుందంటే ఇటు పక్కన బాగున్నట్టు ఉంటారు, మందిరం అయిన వెంటనే బయటికి వెళ్ళగానే గుద్దులాటలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి. ఏది మందిరం దాటి ఇలా బయటికి వెళ్ళే లోపే చాలామందిలో ఉపవాసం యొక్క భావం తెలియడం లేదు. సరే, నేను ఎన్నో నిమిషాలు కాదు చెప్పడానికి. ఉపవాసం మీరు చేస్తే మీకు, నాకు, మనందరం కూడా ఉపవాసం చేస్తే మొట్టమొదట అడ్డుపడేది ఎవరంటే సైతాన్. ఎవరు అడ్డుపడతారు చెప్పండి, అందరూ చెప్పండి. సైతాన్ ఎలాగ అడ్డుపడతాడా అని అనుకుంటాం. అడ్డుపడతాడు. వాడి ఉద్దేశం ఏమిటంటే ఉపవాసం చేసిన వాళ్ళ ద్వారా, అంటే నేను చెప్పేది వినాలి. ఏది 7 రోజుల ఉపవాసం, 3 రోజుల ఉపవాసం, 10 రోజుల ఉపవాసం, 20 రోజుల ఉపవాసం అవి నేను దాని గురించి నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకు అంటే మనం రెక్కాడితేనే కానీ డొక్కాడిని బతుకులో ఉన్నాం. అంతగా మనం పుష్టికరమైన భోజనాలు తినే గొప్ప వాళ్ళల్లాగా లేము. కానీ నేనేమంటానంటే బైబిల్ ప్రకారంగా మీరు ముందు ప్రభు పిల్లలుగా కనబడడానికి మీ ముఖాలు తేటగా ఉండనివ్వండి. ఉపవాసం అనగానే దివాలా తీసినట్టు ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు. కానీ నేను ఎవరి కోసం ప్రార్థన చేస్తే బాగుంటుంది? ఇప్పుడు ఉపవాసం అనగానే మన దేశ నాయకుల కోసం ఉపవాసం ఉండాలా వద్దా? మన దేశ నాయకుల కోసం ఉండాలా వద్దా? ఎందుకు అని అంటే, ఏమండి, వాళ్ళు సీట్లు మాకు వచ్చినాయి, ప్రజలు మమ్మల్ని లెగ్గించుకున్నారు, అందుచేత మా ఇష్టం వచ్చినట్టుగా మేము పాలన చేయొచ్చు, అడిగేవాడు ఉండడు, మేము ఏ కొత్త రూల్స్ పెట్టినా కిక్కురు మనకుండా వాళ్ళు ఆమోదించుకోవలసిందే అనేటట్టుగా పెద్దోళ్ళు కొంతమంది అలాంటి రూల్స్ తెస్తారు. ఇప్పుడు అలాంటి రూల్స్ రద్దు కావాలంటే ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. అధికారుల కోసం ప్రార్థన చేయండి, వాళ్ళ ఆరోగ్యం కోసం, వాళ్ళ క్షేమం కోసం. వాళ్ళు చల్లగా ఉండాలి. వాళ్ళని అందరూ ఇష్టపడి నెగ్గించుకున్నాం, అందుచేత వాళ్ళ క్షేమం కోసం మనం ఉపవాసం ఉండడం తప్పు కాదు. కాకపోతే వాళ్ళు కఠినంగా మనల్ని ఏలడానిక ఉపవాసం కాదు కదా. అందుచేత వాళ్ళల్లో ఏమి రావాలని ప్రార్థన చేయాలి? ఏమండి, చక్కటి ప్రజలకు వాళ్ళు ఒక తండ్రిలాగా వాళ్ళు పాలన చేయాలి. నేను అందుకే అంటాను, మోడీ గారి కోసం ప్రార్థన చేయాలి, సీఎం గారి కోసం ఇది ఒక పద్ధతి చెయ్యాలి. ఇందులో మీరు అదేంటండి, మనకు వ్యతిరేకులు అయితే అయ్యారు, క్రైస్తవ్యానికి వ్యతిరేకులుగా ఉన్నా కూడా వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? చెయ్యాలి. అది మాత్రం మీ హృదయంలో ఈ మాట ఉండనివ్వండి. రెండవది, మనము ఉపవాసము చేయడం వలన బైబిల్ ప్రకారంగా ఉపవాసము అనగా అర్థం ఏమిటి? నేను మీతో చెప్పానుగా, ఉపవాసం అనగా ఉన్నతము మీద ఆసీనుడై ఉన్నవాని పాదములు చెంతకు చేరడమే ఉపవాసం. అంటే పైన, వాసం అక్కడ ఆసీనుడై ఉన్న వాని దగ్గర మార్తమ్మ గారు ఎక్కడికి వెళ్ళి కూర్చుంది? మరియమ్మ గారు ఎక్కడికి వెళ్ళి కూర్చున్నారు? ఇద్దరిని మీరు చూడండి. అమ్మగారేమో కిచెన్లో ఉంటే, ఈ అమ్మగారేమో ఎక్కడుంది? ఏసయ్య కుర్చీ దగ్గర కుర్చీ వేసి, ఏసయ్య మీరు కూర్చోండి, మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అనేది మరియమ్మ గారికి ఇష్టం. అప్పుడు నేను అడుగుతున్నాను, ఏమంటే ఉపవాసం అంటే ఉన్నతము మీద ఆసీనుడై ఉన్న వాని పాదముల చెంత నిన్ను నువ్వు తగ్గించుకొని కనబడడం ఉపవాసము. అప్పుడు ఉపవాసంలో మనలో ఏముండాలి? తగ్గింపు ఉండాలి. ఏముండాలి చెప్పండి?
ఉపవాసము అని అనగా అది ఒక విప్లవం లాగా ఉండొద్దు, అది ఒక స్ట్రైక్ లాగా ఉండొద్దు. అక్కడ నువ్వు తగ్గించుకున్నవాడిగా కనబడడం. ఒక విధంగా నేనేమంటానంటే, నేను ఉపవాసం చెయ్యాలి అనుకుంటున్నప్పుడు వేరే యావిగేషన్స్ మనం పెట్టుకోకూడదు. అంటే ఎలాగా? అదే రోజు మన బంధువుల ఇంటికి రమ్మండం, అదే రోజు మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళతో మాత్రం టైం స్పెండ్ చేసి దగ్గర కొన్ని ప్రాంతాలు తిరిగి ఎట్టకేకలకి అయ్యో సాయంత్రం ఉపవాస కూడికి కదని అప్పుడు రావడం కాదు. నువ్వు కూడా ఉపవాసం చెయ్యాలి అన్నప్పుడు నువ్వు సమయం కేటాయించి ఒక విధంగా ఉపవాసం అనేది నీ వ్యక్తిగత జీవితంలో కలగబోతున్న పరివర్తన. అర్థం చేసుకోండి. పరివర్తన అంటే తెలుసా అమ్మా? ఎన్ని వాక్యాలు చెప్పినా మారని వాళ్ళు ఉంటారు. ఎందుకుంటారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. సేవకుడిగా వాక్యం చెప్తాం, అంతే. వాక్యం చెబుతాం, సరే అవ్వాలని కోరుతాం, ఏదో చెబుతాం ప్రభువుని భలే ఇష్టంగా చెబుతాం. అయినా కూడా మారని మరి మనుషులు ఉంటారు. ఎందుకుంటారో నాకు ఎప్పటికీ అర్థం కాదు. అబ్బా ఎంత కష్టమో పరిచర్య. సరే, ఇందులో ఉపవాసం చేస్తూ ఉంటే నువ్వు తగ్గించుకున్నావు అనడానికి ఒకటి, మీ ప్రవర్తనే దానికి కారణంగా కనబడాలి. ప్రవర్తన, నడవడిక. ఆ రోజే మనతో తగాదా పెట్టుకునే వాళ్ళు వస్తారు. ఉపవాసం చేయాలనుకున్నప్పుడు ఎలా ఉంటారు? అన్నీ మారిపోతాయి. ఎందుకంటే సైతానుగాడికి నువ్వు ఉపవాసం చేస్తే దాని వెనకాల జరగబోయే కార్యం గొప్పది. ఉదాహరణగా చెప్తాను. అందుకే మీకోసం మీరు చేయకండి ప్రార్థన. యోబు గారు తన కోసం తను ప్రార్థన చేస్తే 2 ఆశీర్వాదాలు వచ్చేవి కాదు. మరి ఎవరి కోసం చేశాడు? పేరుకి స్నేహితులు, వాళ్ళు బళ్ళు విచ్చి పుడుతూ ఉన్నారు. వాళ్ళేం స్నేహితులు నాకు అర్థం కాదు. తెల్లారైతే యోబుని తిన్నారు, పట్టుకొని ఏడిపించారు, చాలా బాధ పెట్టారు. నాకైతే అలాగంటూ వాళ్ళ కోసం ప్రార్థన చేయాలంటే జరగదండి. ఎట్లా ప్రార్థన చేయాలి? వాళ్ళేం తక్కువ బాధ పెట్టారా? అయితే నాకు ఒక సందేశం తెలిసింది ఏంటంటే, ఉపవాసం అనగానే మన విరోధుల కోసం ప్రార్థన చేయాలి. ఎవరి కోసం? ఎందుకో తెలుసా? నీకు మంచి రోజులు రావడానికి. ఇంతే, ఇందులో సీక్రెట్ ఇది ఒక్కటే ఉంది. ఉపవాసం అనగానే మన మీద ఏడ్చే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, మనకు విరోధంగా ఉండే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, అలాగే మనకి తెలిసిన బాధల్లో ఉన్నవారి కోసం మరి అందరి కోసం ప్రార్థన చేస్తే నా కోసం నేను ఎప్పుడు చేస్తానంటే, నీ కోసం నువ్వు చెయ్యొద్దు, నీ కోసం యేసయ్య చేస్తాడు. అది విషయం, అది నీ కోసం యేసయ్య చేస్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఎవరు చేస్తారు మీకోసం? చేస్తాడమ్మా. ఆయనకు తెలుసు నీ బాధ ఏంటో. ఇన్ని బాధల్లో ఉండి కూడా వాళ్ళు బాగుండాలని ఈడేంటి ఇలా ప్రార్థన చేస్తున్నాడని ఆయన ఆశ్చర్యపోతాడు. అందుచేత ప్రార్థనలో నీ కీడు చేసే వాళ్ళ విషయం కూడా రావాలి. ఇదొక అలవాటు కావాలి. సరే, మళ్ళీ ఇంకా 10 నిమిషాల్లో నేను వాక్యం ముగిస్తాను. ఇందులో ఉపవాసంలో ఒక చిన్న పాయింట్ ఏంటంటే, జనరల్గా నీవు ఆయన స్వరము వినేవాడిగా కావాలి. ఉపవాసం అంటే ఏంటి చెప్పండి? చెప్పాలి. ఎవరి స్వరం? ఎలా గుర్తుపడతావు? ఆ అనుభవం కూడా తెచ్చుకోండి అమ్మా, ట్రై చేయండి అమ్మా. యేసయ్య నీతో మాట్లాడడం నిజం, యేసయ్య నాతో మాట్లాడడం అది నిజం. ఇంత వయసు వచ్చింది, రోజు మన కోసం మనం ప్రార్థనలు చేస్తున్నాం. కానీ నాకు ఇవన్నీ కూడా ఆలోచన చేస్తాను. పాస్టర్గా ఎన్నో విషయాలు తెలుసుకోవాలి, చెప్పాలి. అప్పుడు ఇక మీదట నేను అంటాను, ఎక్కువ నా గురించి నేను అడగను. నాకు ఇల్లు ఇయ్యి, నాకు అది తెలియక అడిగిన కొంతకాలం అడిగాను. తర్వాత తెలుసుకున్నాక ఇవన్నీ మానేశాను. నేను మానేసి నాకేం కావాలో నువ్వు నాకు ఇవ్వాలంతే. మొదట నీ రాజ్యాన్ని, నీతిని నేను వెతుకుతున్నాను కాబట్టి నాకు కావలసినవి నువ్వు తెచ్చిపెట్టాలి, ఇవ్వాలి, అంతే. ఎవరి చేత ఇప్పిస్తావో నీ ఇష్టం, ఎలా కలుగు చేస్తావు నీ ఇష్టం, అంతే. దెబ్బతోటి చూడండి సార్, అడిగే వాటికన్నా ముందిచ్చేస్తాడు ఆయన. మంచి దేవుడు. మనం ఆరాధన చేసే దేవుడు ఎవరో? మంచిదే. ఇంకో పాయింట్ ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మీరు ఉపవాసం చేస్తే దేవుని స్వరము వినేటట్టుగా, ఎందుకంటే ఉపవాసం అనగానే నిన్ను నువ్వు పరివర్తన కోసం దేవుని దగ్గర సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నావు.
ఆ నిర్ణయించుకున్నప్పుడు నువ్వు బైబిల్ చదువుతుండడమో, ధ్యానం చేస్తూ ఉండడమో, లేదా దేవుని గురించి పాటలు పాడుతూ ఉండడమో ఏవో జరుగుతూ ఉండగా లోపల నీతో ఆయన మాట్లాడడం మొదలెట్టేస్తాడు ఆయన. అది బైబిల్లో ఉన్న సత్యం. నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను వాక్యం చెప్పాలి. ఎలా చెప్పాలి మీకు తెలియదండి. నాలో ఇంకొక ఆయన ఉంటాడు, అతను దేవుడితో ఎప్పుడు మాట్లాడతాడు. అతని పేరు బహుశా మనస్సాక్షి అనొచ్చు, లేకపోతే అతన్ని లోపల ఉన్న ఏది మోస్ట్ ఇన్నర్ మ్యాన్ అని అంటారు. అంతరంగంలో ఒక మనిషి ఉంటాడు, సేమ్ నాలాగే ఉంటాడు. వాడు అస్సలు సిస్సలైన దేవుని యొక్క రూపంలో వాడు ఉంటాడు. అర్థమైందా? వాడెప్పుడు దేవునితో అంటే దేవునితో మాట్లాడుతుంటే ఆయన వాడితో మాట్లాడతాడు. ఇన్నర్ మ్యాన్ అనేదాన్ని, మోస్ట్ ఇన్నర్ మ్యాన్ అనేది అంతరంగ పురుషుడు అంటారు. ఏమంటారు? లోపల. తెలుగులో దానికి ఇంకా వివరణగా చెప్పడానికి 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 23వ వచనములో అక్కడ ఆ అంతరంగంలో ఉన్న మనిషి పేరు మరి పౌలు గారు ఎట్లా రాశాడంటే అది హృదయము అని రాశాడు. ఏమని రాశాడు? హృదయం అంటే రక్తం పంపింగ్ చేసే బాక్స్ కాదు. హృదయం అనగానే తలంపులు, హృదయం అనగానే ఫీలింగ్స్, హృదయం అనగానే ఆలోచన ఆఫీస్. ఏమండి? హృదయం అనగానే దేవునికి సంబంధమైనవి నిలిచే చోటు. ఇక హృదయము అని అనగానే అందుకే దేవుడు కూడా భలే తెలివైనోడు. ఆయన ఏం చేశాడంటే మనకు అన్నీ ఇచ్చిన నన్ను నీ దగ్గర నుంచి అడిగేది ఏంటంటే నీ హృదయం నాకు కావాలంటాడు. ఏమడుగుతాడు? హృదయమే. అక్కడ ఆయన పనులు చేసేసుకుంటాడు అక్కడ. అప్పుడు నేను అంటున్నా, ఇగో ఈ ఉపవాసములో నీ తలంపులు మారాలని, నీ ఆలోచనలు మారాలని, నీ ఉద్దేశాలు మారాలని, అందుకోసమే ఉపవాసం చేయడం. అర్థమైందా? సరే, ఉపవాసంలో మీరు గనక ఉపవాసం చేశారు అనుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం అక్కడ ఒక్కసారి చదవండి. ఏమని రాశాడు అక్కడ? అది భలే చక్కటి వాక్య భాగమమ్మ. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం చూడండి ఒక్కసారి ఎట్లా ఉందో చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. 15వ వచనం 16వ వచనం 2 చదవండి. సియోనులో బాకా ఊదుడి, బాకా ఊదండి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ఉపవాస దినము ప్రతిష్ఠత చెయ్యండి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి. ఏంటమ్మా? వ్రత దినము నియమించి ప్రకటన చెయ్యండి. జనులను సమకూర్చు. వినండి, ఎంతమంది ఉన్నారు చూడండి. జనులు. సమాజ కూటం ప్రతిష్ఠించు. సమాజ కూటము వాళ్ళని ప్రతిష్ఠ, సమాజాన్ని. తర్వాత పెద్దలను 3వది 4వది చిన్నవారిని స్తన్యపానము చేయు. అంటే ఎవరు? ఇప్పుడు ఏం పేరమ్మా మీ పేరు? సారీ ఏమనుకోకండి. ఏం పేరు మీ పేరు? చిన్న పాపను వేసుకొని వస్తుంది. అది చూడు ఎలాగెలా చూస్తుంది, ఎవరి దగ్గరికి రాదనుకో. కానీ ఇప్పుడు ఆ అమ్మను మనం ఏమనాలి? ఇలాగ పిల్లల్ని వేసుకొని వస్తారు చూడండి. మాకు ఈ రాజేశ్వరమ్మ ఇప్పుడు ప్రేయర్కి వచ్చిందంటే మన వాళ్ళందరినీ వేసుకొచ్చేస్తుంది. చిన్న మీరు ఎందుకు వచ్చారు అంటాను నేను. ఉపవాస కూడికలు అదే ఏమంటారు, స్త్రీల కూడికల్లో ఈ చిన్న పిల్లలు మీరెందుకు వచ్చారంటే వాళ్ళు ఏం మాట్లాడరు, సరదాగా పిల్లల్ని వేసుకొని వస్తారు. నేనేమంటానంటే ప్రభు ఉపవాస కూడికకు మాత్రం ఎవరెవరు రావాలట? సంఘం అంతా రావాలి అనుకుందాం, సమాజం అంతా రావాలి అనుకుందాం, ఇంకెవరు? పెద్దలందరూ రావాలి అనుకుందాం, ఇంకా పిల్లలందరూ రావాలి అనుకుందాం, శిశువులు అంటే పాలు తాగే పిల్లలు రావాలి అనుకుందాం. ఇంకా అయిపోయిందమ్మా. ఇది మాత్రం కొంచెం కష్టంగా లేదా? పెళ్లి చేసుకున్న పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు బైబిల్లో మీరు ఎక్కడన్నా చూడండి, పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఇంచుమించుగా 1 సంవత్సరం పాటు వాళ్ళు రాకపోయినా పర్వాలేదు. కానీ బైబిల్లో ఎవరు వచ్చాడంటే ఉపవాస కూడికకు మాత్రం పెళ్ళి కొడుకు రావాలి, పెళ్ళి కూతురు రావాలి. ఇకేంటి ఇంకెవరు రావాలంటే అందరు రావాలి. దేవునికి స్తోత్రం. ఈ విషయంలో మా రోహిణమ్మని దేవుడు దీవించాలి. 3 పిల్లకాయలు వేసుకొని ఏం చేస్తుంది?
వస్తుంది నిజంగా. అంటే మీలో కూడా చాలా ఈజీ అమ్మా. పిల్లలు ఉన్నారండి, అందుకు రాలేకపోతున్నామని అలాగ సాకులు చెప్పుకొని సరదాగా ఇంట్లో ఉండేవాళ్ళు ఉంటారు. కానీ బైబిల్ ఏంటంటే ఉపవాసపు కూడిక అనగానే వేళ్ళతోటి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు రావాలి? అట్లా కూడా మళ్ళీ ఆలోచన చేస్తే వాళ్ళందరినీ తీసుకురండి. పెళ్ళి కొడుకు రావాలి, పెళ్ళి కూతురు రావాలి, పెద్దోళ్ళు రావాలి, యవనస్తులు రావాలి, అయ్యా అందరు రావాలి. ఇంకెవరు రావాలి అంటే ఇంకేంటి, అందరు రావాలి. సరేనా? 28 చదవమ్మా, అందులోనే అదే అధ్యాయం, 2వ అధ్యాయం. తరువాత నేను సర్వజనుల మీద, సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. ఏం చెప్తారట అంటే, ఇప్పుడు ఇగో మనము ఇలాగ పిల్లలము అందరూ, ఇప్పుడు ఫిలిప్పు గారి ఇంట్లో ఎంతమంది కుమార్తెలు? 4 అలాగ ఉండేవారు. అంటే ఇప్పుడు మీరు కనుక మీరు మీ పిల్లలు మీరు మీ కుటుంబాలు అలా మందిరానికి వచ్చారనుకో, వాళ్ళందరూ కూడా నేను అంటాను 3 గొప్ప విషయాలు ఏంటంటే, ఉపవాసములో మనందరి మీద దేవుని ఆత్మ ఉజ్జీవం కలగాలి. అది ఇంపార్టెంట్. ఉజ్జీవం కలగాలి. అందరి మీద దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడాలి. అలా లేకపోతే మనం దేవుని పిల్లలుగా గట్టిగా బతకడం కష్టం. అర్థమైందా? ఏవేవో సాకులు వేసుకొని అలాగా నలతగా ఉంటాం. అలా ఉండకూడదు. అంటే కనుక ఏమంటే పరిశుద్ధాత్మ నీ మీద ఉండునుగాక. అందుకోసమే పిల్లలతో రావాలి ఉపవాస కూడిక అనగానే. ఇంట్లో చుట్టాలు వచ్చారనుకో, వాళ్ళు కూడా వేసుకొని వచ్చేసారు. దేవునికి స్తోత్రం. సరే, ఇంకొకటి ఉపవాసం అనే దాంట్లో మనము ఎవరి స్వరం వినాలట? అందుకనే ఉపవాసం. అర్థమైందా? అది మనం 10వ అధ్యాయం ఎక్కడ 3వ వచనమమ్మ, యోహాను సువార్త, అట్లానే 16వ వచనం, అట్లానే 27వ వచనం. ఈ 3 వచనాలు మీరు చదివితే గనక ఏమండి, నా గొర్రెలు నా స్వరము వింటాయి. ఏం చేస్తాయమ్మా? అమ్మ, వినడం అంటే అర్థమేంటి చెప్పండి? వినడానికి ఏం కావాలి? తెలుగు బైబిల్ ప్రకారంగా చెవి ఒగ్గడం. ఎలాగా చెవి ఒగ్గడం అంటే అర్థమవుతుందా? ఇప్పుడు ఇగో స్పర్జన్ను నేను పిలిచి ఇట్లా అని పిలిచి వాడిని ఇలా పట్టుకొని నేను మాట్లాడుతున్నాను అనుకో, ఆడి పెద్ద నేను ఏదో మాట్లాడేస్తానని చెప్పి చెవు దగ్గర ఎడతాడే. అంటే అర్థం ఏంటి? చెవి ఒగ్గడం. ఉపవాసం అనగానే దేవుని యొక్క స్వరము విని తనేం చెబుతాడో అట్టా చేసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ఇక 3వది నేనేమంటానంటే, ఉపవాసము అని అనగా ఉపవాసములో నేను ఉపవాసము చేస్తే ఉపవాసము వలన వచ్చే ఇబ్బంది ఇంత అంత కాదు. ఇది కొంచెం మనం గమనించాలి. దీని మీద అంటే నేను ఉపవాసం చేయడం వలన ఈ ఉపవాసములో జరిగే ఏమండి నాకున్న ఆనందం చాలా గొప్పగా ఉంటున్నా కూడా ఈ ఉపవాసంలో దేవునికి మహిమ కలిగేటట్టుగా ఖచ్చితంగా నేను ఉపవాసం చెయ్యాలి. కనుక ఉపవాసంలో ఎవరు అడ్డొస్తారు? సైతానుగాడు అడ్డొస్తాడు. ఎవరు అడ్డొస్తారు చెప్పాలి? ఉపవాసం మీరు చేశారనుకో, చేసినంత వరకు చెయ్యి అన్నట్టు ఉంటుంది. తీరా ఉపవాసం చేసిన తర్వాత యేసు ప్రభు ఉపవాసం చేశాడు. చేసిన తర్వాత ఎవరు వచ్చారు దగ్గరికి? ఎవరు వచ్చారు? ఉపవాసం చేశాడు కదా. అప్పుడు మనకేమనిపిస్తుంది? ఉపవాసంలో చాలా ఆయన నీళ్లు తాగలేదు, భోజనం చేయలేదు, నిద్ర కూడా పోలేదు. అప్పుడు ఆయనకి ఖచ్చితంగా ఉపవాసం వలన అయిపోయిన తర్వాత ఆయనకి నిద్ర కావాలి. ఇంకేం కావాలి? ఆయనకి భోజనం కావాలి. ఇంకేం కావాలి? ఆయనకి కాస్తంత విశ్రాంతి కావాలి. అయితే ఇప్పుడు ఆయన ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు మాత్రం సైతాను దగ్గర రాలే. అయిపోయిన వెంటనే ఏవేవో పట్టుకొని వచ్చేసి ఇక చూడు ఆయన ఉపవాసాన్ని రద్దు చేసేయాలి. ఇప్పుడు దాకా ఉపవాసం చేశావు, ఇప్పుడు దాకా ఉపవాసం అన్నావు, ఉపవాసం చేసావు కదా, మరి భోజనం ఏమైనా కావాలా? రాళ్ళు ఏం చేయి
అట్లనే చేసుకోపోని అలాగ అంటే ఇప్పుడు అదంతా ఏంటి అయ్యా అంటే మీకు తెలియని ఒక సంగతి చెప్తాను. ఉపవాసం చేసిన తర్వాత యేసయ్య పని, రెండో పని ఏంటంటే అపవాది క్రియలను లయపరచడం. ఎవరి క్రియలు? అది ఉపవాసానికి తర్వాత పని ఏంటి? మీరు 10వ అధ్యాయం 38 అపోస్తల కార్యాలు చదివారనుకో, అందులో మీరు చదివితే ఏముందమ్మా? 10వ అధ్యాయం 38వ వచనంలో అపోస్తల కార్యాలు చదివితే ఏముంది అక్కడ? ఒకసారి చదవండి. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించు ననునదియే దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు. అమ్మ ఏం చేస్తే వచ్చేసాడు? ఇప్పుడు ఉపవాసం తర్వాత ఆయన చేసే పని ఏంటంటే ప్రజలందరూ బాగుపడాలి, ప్రజలందరికీ మేలు జరగాలి. ఇంకేంటమ్మా? అపవాది చేత పీడింపబడుచున్న వారందరినీ స్వస్థపరచు. అప్పుడు ఉపవాసం తర్వాత ఏం జరగాలి? సైతాను కోటగోడలు కూలిపోవాలి. అది సైతాను కోటగోడలు ఏమవ్వాలి సార్? 1 యోహాను పత్రిక 3:8 ఏముందమ్మా? ఏమంటే యేసు ప్రభు ఎందుకు వచ్చాడట? అపవాది క్రియలను అంటే అప్పుడు ఉపవాసం తర్వాత అంటే ఉపవాసమే గనక మన జీవితాల్లో న్యాయంగా ఉంటే గనక అంటే గుద్దులాట్లు, గొడవలు, ఘర్షణలు ఏమేమో పెట్టుకొని ఉపవాసాలు చేయడం అంత బాగలేదు. దానివల్ల నేను కూడా కోరుకునేది ఏంటంటే, అమ్మ మీరు పైకి రావాలి అనే దాంట్లో ఈ సంఘం మీ కొరకు ఎదురు చూస్తుంది. మీరు గొప్పలు అవ్వాలి, దేశాలకు వెళ్ళాలి, పెద్ద పెద్ద పోస్టుల్లో ఉండాలి, మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలి. మన పిల్లలను చూడగానే నగరునికి చెక్కిన అలాగా ఒక్కొక్క పిల్లోడిని చూస్తే ఎలాగుండాలి? బలవంతుని చేతిలో. అందుకేనమ్మా ఉపవాసం అనగా పరిశుద్ధాత్మ నీ మీద ఉండునుగాక, అది ఫ్యాక్ట్. రెండవది ఉపవాసం అనగా దెబ్బతోటి దెయ్యపు గొడవలని కూలిపోవునుగాక. ఏమంటే ఇంకా ఎవరిని పీడించలేడు, ఎందుకంటే వాడిని నాశనము చేయడానికి యేసు ప్రభు ఉపవాసం ఉండెను. దేవునికి స్తోత్రం. అప్పుడు చూసారా, నేను ఉపవాసం, ఇప్పుడు యేసు ప్రభు వారు ఉపవాసంలో తన గురించి తనేం చేయలే. ఏంటి ఆయన ఉపవాసం అంతట్లో? ప్రజలు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, వీళ్ళకి మేలు చేయాలి, దెయ్యాల చేత పీడింపబడుచున్న వారందరూ ఏం కావాలి అంటే ఉపవాసం తర్వాత దెయ్యాలు గొడవ నాశనం అయిపోవును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషమేనా? మనందరం కూడా. అందుచేత నేను రిక్వెస్ట్ కోరుతున్నాను, ఉపవాసం చేయండి. చేసే రోజు దేవుని దగ్గర మిమ్మల్ని మీరు సమయం కేటాయించండి. నేను అంటున్నాను, ఉపవాసం రోజున మీరు పని పాటలు పెట్టేసుకొని అక్కడికిక్కడ తిరిగేసి ఏంటో మొత్తం దునియా అంతా దున్నేసుకొని తర్వాత తండ్రి ప్రభువానికి స్తోత్రం ఈరోజు అనుకున్నాను కానీ ఏమో చేయలేకపోయాను, సారీ, మరి వచ్చేసారి చూసుకుంటానులే. వద్దండి బాబు, త్వరగా నువ్వు పైకి రావాలంటే ఏం కావాలి? ఇప్పుడు నీవు ఆయనతోటి సంప్రదింపులు అవ్వడమే ఉపవాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా ఇప్పుడు ఉపవాసం అనగానే మనందరిలో కూడా ఒకే ఆత్మ పని చేయాలి. పిల్లల మీద, వృద్ధుల మీద, అంతే కదా. 28లో ఏమి రాశాడు? అదే కదా, యోవేలు గ్రంథం, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులను నీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారి కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు. అంటే ఇప్పుడు అందరి మీద ఏమి ఉండాలండి? మీరు ఇప్పుడు చూడండి అమ్మ, మన పిల్లల కొరకు కూడా నేను చెప్తున్నాను, ఎంత చదివారు, ఎంత సంపాదిస్తారు, ఎంత ఇది ఉంది, ఎంత ఏముంది, అవి కాదండి. నేను ఒక రిక్వెస్ట్ కోరుతున్నాను, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలంటే వాళ్ళ మీద దేవుని ఆత్మ ఉండునుగాక. దేవుని ఆత్మ లేకపోతే వేరే రకమైన స్వభావాలు ఉంటాయి, వేరే రకమైన ఆలోచనలు ఉంటాయి. వాళ్ళు ఒకసారి బాగా కనిపిస్తారు, ఇంకోసారి బాగా కనబడరు, ఒకసారి ఏమో ఆప్యాయంగా మాట్లాడతారు, ఇంకోసారి ఏమో ఏమండి తల్లిని మర్చిపోతారు, తండ్రిని మర్చిపోతారు, ఎట్లనో మాట్లాడతారు, ఏదో రకంగా ఉంటాయి. నాకైతే అర్థమైంది ఏంటంటే, ఈ ఉపవాసాలు కోటాలు అనగానే మన పిల్లల మీద దేవుని ఆత్మకార్యం బలంగా పని చేయాలి. ఒక విధంగా నేను చెప్తున్నాను, ఇప్పుడు ఆయన స్వరము వినాలి అంటే ఏమండి? ఇప్పుడు ఉపవాసం అంటే ఏంటి? ఎవరి స్వరం వినాలి?
దేవుని స్వరము అనగానే అది ఆ స్వరములో ఎప్పుడైనా మీరు ఆలోచన చేయండి. నేను ఆ స్వరము మీద గమనించాను. ఇది ప్రకటన గ్రంథం 1:15 వచనములో ఆ స్వరము అనగానే భలే మాట రాశాడమ్మా. అవి విస్తార జల ప్రవాహముల యొక్క ధ్వని అంటాడు. అంటే మీరు చూడండి, ఇప్పుడు జనరల్గా ఉపవాసంలో మీరు తేడాగా ఉన్నారని 58వ అధ్యాయం స్టార్ట్ అయ్యింది. యెషయా గ్రంథం 58. ఎందుకు? మేము ఉపవాసం ఉంటే నువ్వు పట్టించుకోవట్లేదు, మా ప్రాణాలు మేము ఆయాసపరుచుకుంటే మీరు పట్టించుకోవట్లేదు. అసలు మాకు అర్థం కావట్లే. మేము బబిలోను ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా సియోను వైపు మేము ఏం చేసాం? మా సితారాలన్నీ తెచ్చుకొని గొల్లును ఏడ్చాం, దుఃఖపడ్డాం, ప్రార్థన చేసాం. అయినా ఏంటి మాకేం జరగట్లేదు. అందుకే ఇప్పుడు నాకు ఏదైనా పని జరగాలంటే ఇప్పుడు నేను ఉపవాసంలో వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఎవరి కోసం? ఎవరి కోసం? ఎవరి కోసం? తప్పకుండానమ్మా. ఎవరెవరు మనకు విరోధులు ఉంటారో వాళ్ళని తీసుకురండి, ఇక్కడ ప్రభు దగ్గర ప్రార్థనలు పెట్టేద్దాం వాళ్ళ కోసం. ఎవరెవరు మన భవిష్యత్తుని ఇష్టపడని వాళ్ళు ఉంటారు, అమ్మో రక్త సంబంధుల్లో కూడా మనం పైకి వద్దామంటే ఇష్టపడరండి. మనలో ఉండి మనకి పంగనామాలు పెట్టేదట్టుగా, మనకు బాధ పెట్టేదట్టుగా, బాబోయ్ బాబోయ్ వీళ్ళు పెద్దోళ్ళు అయిపోతున్నారు, బాబోయ్ గొప్పోళ్ళు అయిపోతున్నారు, బాబోయ్ ఎక్కడికో ఎక్కేస్తారు, బాబోయ్ ఎక్కడో పైకి వెళ్ళిపోతారు బాబోయ్ అని మనకి మన మీద ఏడుస్తూ ఉంటారు. అందుచేత నేనేమంటానంటే ఈ ఏడుపు ముఖాలు, ఓర్వలేని వాళ్ళు, అసూయపడే వాళ్ళు, వాళ్ళని ప్రభు సన్నిధిలో ఉపవాసం దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మీరు ఆయన స్వరం వింటే, ఇప్పుడు ఆయన స్వరంలో ఏముంటుంది అంటే మీరే ఒకసారి, నేనైతే లిస్ట్ రాశాను ఇక్కడ ఉపవాసాలు. ఇప్పుడు 29 అమ్మ, ఎక్కడ మనం కీర్తన 29లో 3వ వచనం చదవండి. యెహోవా స్వరము, యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, జనముల మీద వినబడుచున్నది. చదవండి చదవండి, కంటిన్యూ చేయండి. మహిమగల దేవుడు, మహిమ కలిగిన దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, గర్జించుచున్నాడు. మహా జలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. అమ్మా, యెహోవా స్వరం ఎలాంటిదట? బలమైనది. అంటే అప్పుడు ఆయన స్వరములో ఏముందబ్బా అని అంటే నేను అంటాను, ముందు ఆయన స్వరములో ప్రేమ ఉంది. ఏముందబ్బా చెప్పండి అయ్యా, నిజంగా చెప్తున్నాను. మీరు బాగా ఇదిగో ఒక్కసారి అలాగ ప్రశాంతంగా కూర్చొని, ప్రభువా నీ మెల్లనైన స్వరము వినే మనిషిగా నన్ను తయారు చేయండి. నీ మెల్లనైన స్వరం, ఇగో ఆ స్వరములో నేను అంటాను ఆప్యాయత ఉంటుంది, అంటే జాలి. లూకాసు వార్తలో మనం చదువుతాం 4:22లో ఆయన స్వరములో జాలి ఉంది, ఆయన స్వరములో ప్రేమ ఉంది. లిస్ట్ ఇమ్మంటే చెప్తాను నేను. కాకపోతే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు ఆయన స్వరము వినే మనిషిగా ఉండాలంటే ఇప్పుడు ఆయన కఠోరంగా మాట్లాడతాడా? తన వాళ్ళతోటి ప్రేమగా మాట్లాడతాడా? సంఘంతో ఎలా మాట్లాడతాడు? ఎందుచేత అంటే సంఘము ఏదో పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో మాట్లాడినట్టు ఉంటుందట. అది అప్పుడు ఎలా మాట్లాడుకుంటారు వాళ్ళు? అమ్మో ఎంత ఒకరికి ఒకరు ప్రేమ కలిగి, ఒకరికి శ్రేయస్సు ఒకరు కోరుకుంటూ ఎలా మాట్లాడుకుంటారో అట్లాగా మీరు పరమగీతాల్లో చూడాలి. పరమగీతాల్లో చదివితే ఏమండి, ఆయన నా ప్రియుని స్వరము నాకు వినబడుతుంది అంటది ఆవిడ 2వ అధ్యాయంలోనే. అంటే నేను అనేది ఏంటంటే ఆయన స్వరములో నీకంటూ ప్రేమ ఉండునుగాక, ఆయన స్వరములో నీ కొరకు బలముండునుగాక. బలము అంటే శక్తి అన్నమాట. ఆయన ప్రేమలో, ఆయన స్వరములో ఏముంది? శక్తి ఉందమ్మా నీకు. ఆయన ఇక ఇప్పుడు బైబిల్లో చదువుతాం, యోహాను సువార్త 3వ అధ్యాయం 33, 34లో ఆయన మాటలన్నీ కూడా అవి ఎట్టాటివటి? అవి దేవుని మాటలు అన్నాడు. అంటే మీరు చూడండి, ఆయన స్వరములో జీవం ఉంటుంది. ఏముంటుందమ్మా? 6వ అధ్యాయం యోహాను సువార్త 68లో కూడా మనం అదే చదువుతాం. ఇక వినండి సార్, ఇప్పుడు ఆయన 29లోనే ఇంకేమన్నాడమ్మా? ఆయన స్వరము బలమైనది, స్వరము ప్రభావము కలిగింది. ప్రభావం అంటే ఏంటి? అక్కడ శక్తి కలిగినది. ఆకాశము భూమి రెండూ కూడా తన ముందు నిలబడలేవు. భూమి కన్నా ఆకాశము 24:35లో కదా మత్తయి సువార్తలో చదువుతాం. ఆకాశము భూమి వాటికన్నా దేవుని మాటలు బలమైనవి. ఇప్పుడు ఆయన స్వరములో ఏముందంటే ఆరోగ్యం ఉంది. ఏముంది?
ఇవన్నీ ఇంకా లిస్ట్ రాసుకోవాలమ్మా. ఎవరైనా కొంచెం ప్రశాంతంగా కూర్చొని పోయి నయోమి గారు రాస్తారు కదా కలర్ స్కెచ్ పెన్నులతో, లేదా మీలో ఇంకెవరైనా అమ్మ మీరు ఒకవేళ అలా రాశారనుకో, ఏదో సమయంలో నేను చూశాను కానీ ఏదో సమయంలో పెద్ద గిఫ్టే వస్తుంది మీకు. నేను చెప్తున్నా, కష్టపడండి. ప్రభువా నీ స్వరం నేను వినాలి 19వ అధ్యాయం 12వ వచనం అనుకుంటున్నానమ్మా. మొదటి రాజుల గ్రంథంలో మనం చదువుతాం, ఆయన స్వరంలో ఏదో స్పెషల్ ఉందబ్బా. అందుచేత ఏమంటే ఆయన స్వరం ఇంకేమన్నదమ్మా 29లో, ఆయన స్వరము ప్రభావము కలిగినది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును. దేవదారు వృక్షాలంటే ఏంటబ్బా అనుకుంటే, దేవదారు వృక్షానికి ఎంతో బలం ఉంటుంది, దేవదారు వృక్షానికి ఎంతో అందం ఉంటుంది, దేవదారు వృక్షానికి చాలా గొప్పతనం ఉంటుంది. కానీ దేవదారు వృక్షం అంత గట్టిగా, అంత గొప్పగా, అంత ప్రత్యేకంగా ఉండాలనేదే దేవుని కోరిక. ఆలోచన చేయండి. మీరు నేను దేవదారు చెట్లలాగే ఉండాలి. ఎలాగ ఉండాలి? గట్టిగా ఉండాలి, బలంగా ఉండాలి. ఇంకెలాగ ఉండాలి? అక్కడ ఏమన్నాడు? దేవదారు చెట్టుని ఆయన ఏం చేస్తాడట అంటే, ఇప్పుడు దేవదారు చెట్టు అంత గొప్పగా ఉండడం దేవునికి కష్టమైందని అనుకోకూడదు. నువ్వెంత బాగుంటే అంత సంతోషపడతాడు. ఎటుపోతే నష్టం ఎక్కడొచ్చిందంటే, నాకున్న లెవెల్ని నేను గర్విస్తే గనుక అది ఆయన ఎరగొట్టునుగాక. ఏమి ఎరగొట్టాలి అంటే, నేను నాకున్న గొప్పతనం, అమ్మో నాకు మించినోడు లేడురా అని అనుకోకూడదు. నేను ఎప్పుడు అనుకుంటాను నాకన్నా మించినోళ్ళు ఉంటారు, నేనే తక్కువ అనుకుంటాను. టైం వచ్చినప్పుడు వాళ్ళతో పాటు కూర్చోబెడతాడు. ఒక్కోసారి సార్ మేము మిమ్మల్ని ఏదో అనుకున్నాం, చాలా ఈజీగా మీరు మాకు అందుతారని అనుకోలేదు అని అంటారు. ఒక్కొక్కసారి ఏమేమో జరుగుతాయి. నేనేమంటానంటే, దేవదారు చెట్లాగా బలంగా ఉండువుగాక, దేవదారు చెట్లాగా అందంగా ఉండువుగాక, దేవదారు చెట్టులాగా సౌందర్యంగా ఉండువుగాక, దేవదారు చెట్టులాగా చాలా ఉన్నతంగా నువ్వు ఎదగాలి. అయితే కూడా ఇంత ఎదిగిన తర్వాత ఎలాగండి మీరు పైకి వచ్చారంటే, మరి మేము ఎవరు అనుకుంటున్నామని ఏరు దాటాక తెప్ప తగలేస్తారు చూసారా, అలా ఉండకూడదు. నేను ఇలాగ అవ్వడానికి కారణం యేసయ్య. ఎవరని చెప్పాలి? చెప్పండి అమ్మా. అప్పుడు యేసయ్య అని అనగానే దేవదారు చెట్టు ఇంకా గొప్పగా ఉండునుగాక. దేవునికి స్తోత్రం. ఇంకేమన్నాడమ్మా? దేవదారు యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. జాగ్రత్త అమ్మ, ఎక్కడ కూడా కొంచెం గర్వం లేకుండా బతకండి అమ్మ. దేవుడు మిమ్మల్ని చాలా చక్కగా మీ భోజనాలు, మీకున్న ప్రతిదీ, మీకు కావలసినవన్నీ కూడా శ్రేష్టమైన ఈవులతో మిమ్మల్ని ఆయన ఎదుర్కొంటున్నాడు కనుక, ఎటుపోయినా నేను రిక్వెస్ట్ కోరేది ఏంటంటే, గర్వించకండి. మీలో మీరు గొప్పోళ్ళగా ఓవర్ యాక్షన్ చేయకండి. ఓవర్గా చెప్పాలంటే మేము పెద్ద అండి, గొప్ప అండి, వద్దయ్యా బాబు. అట్లాంటి స్థాయికి వెళ్ళి చాలామంది ఎందుకు పనికి రాకుండా కింద పడిపోయారు, వాళ్ళు పతనమైపోయారు. మళ్ళీ వాళ్ళు పైకి రావాలంటే అవ్వదు. దేవుడు కనుక కొడితే కనుక ఇంకాడు ఎలా పైకి వస్తాడు చెప్పండి? దేవుడు కొడితే పైకి వస్తాడా? వాడు వస్తాడా? చాలా కష్టం. మళ్ళీ నువ్వు ఏడితేనే తప్ప, మళ్ళీ నువ్వు నీ ప్రాబ్లం ఏంటో మళ్ళీ ఆయన దగ్గర పూర్తిగా ఒప్పుకుంటేనే కానీ సెట్ కాం. అది అంచేత దయచేసి గర్వించకండి అబ్బా. ఇంకేమన్నాడమ్మా 29లో? ఇంకా బాగా ఉన్నాయి కదా. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయును. ఏం చేస్తాయట? అగ్ని జ్వాలలను. నేను చెప్తున్నా, దేవుని స్వరములో అగ్ని ఉందబ్బా. ఏముంది? అది కాల్చడం, మనల్ని కాల్చడానికి కాదు. షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిలో లేరా? కాలిపోయారా? మరి ఆయన అగ్ని అని అనగానేంటి? చెత్తను తగలెట్టేవాడు. అర్థమైందా? చెత్త తగలబడాలంటే ఏం కావాలి? ఆయన అగ్ని ఉండునుగాక. ఇంకా నేను చెప్తున్నా అమ్మ, మీరు ఇంకా పరిశుద్ధంగా ఉండడానికి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చదువుతాం, ప్రతి వారి మీద పరిశుద్ధ ఆత్మ యొక్క అగ్ని ఉండునుగాక. అందరి మీద ఎవరు ఉండాలమ్మా? చెప్పండి అమ్మా. పరిశుద్ధాత్మ చేత మండాలి. ఏమండి 2:16 చదువుతాం, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, జీవవాక్యమును పట్టుకొని ఏమండి రకరకాల మనుషుల మధ్యలో జ్యోతులులాగా ప్రకాశించాలి. ఆ భాగ్యం నీ మీద
ఉండునుగాక. ఇక మీరు చదివితే సరే, నేను ఇక్కడికి ఇక ఎక్కువయింది, డిస్టర్బెన్స్ జరిగిందని చెప్పి ఆ వాక్యం ఇటు పొడిగిచ్చాను. ప్రభు ఇక్కడికి దీవించునుగాక. దయచేసి మీరు ఉపవాసం ఉన్నప్పుడు దయచేసి మీ కొరకు కాదు ప్రార్థన చేయడం. ఎవరి కోసం? సరే, ఇప్పుడు పాస్టమ్ గారు మీకు ప్రార్థన అంశాలు ఇస్తారు. కొంచెం ఏంటంటే అవి నావి అని తీసుకోండి. మీ ప్రార్థన అంశాల్లో కూడా నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మగారు ఆవిడ రాశారు మంచి ఉమ్ము నీరు తాగ